వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఆఫీసు ఇనాగ్రేషన్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత. దానికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ల కళ రైతుల కళ నెరవేరింది. దానికి సంబంధించి పసుపు బోర్డు ఇనాగ్రేషన్ కు రేపు రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి, రెండవది అమిత్ షా గారు రాగానే ఇమీడియట్గా పసుపు బోర్డు కార్యాలయం ఇనాగరేషన్ చేస్తారు. దాని తర్వాత అఫీషియల్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది ఒక 5 నిమిషాలు. అక్కడి నుంచి పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో బహిరంగ సభ, రైతు మహాసమ్మేళనంలో పాల్గొంటారు. సార్, రైతు మహాసమ్మేళనంకు సుమారు ఎంతమంది పసుపు రైతులతో పాటు ఇతర రైతులు కూడా వచ్చే అవకాశాలు? గ్రౌండ్ నిండా రైతులు ఉంటారు. గ్రౌండ్ నిండా నిండిపోతుంది, బయట కూడా ఓవర్ఫ్లో అవుతుంది. వర్షాకాలం, మాన్సూన్, దేవుడి దయ వల్ల వర్షము అమిత్ షా గారు హైదరాబాద్ చేరినాక పడితే సంతోషం. అయితే సార్ చెప్పండి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి జూలై 1న ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి ఏమైనా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం? జేపీ నడ్డా గారు మా జాతీయ అధ్యక్షులు. ఆయనని అడగాల్సిన ప్రశ్న మీరు పొరపాటున నన్ను అడుగుతున్నారు. మీరేమైనా పోటీలో ఉన్నారు? అది ఆ ప్రశ్న కూడా జవాబు నడ్డా గారు ఇస్తారు. ఎవరు పోటీలు ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం అవసరం. 45 సంవత్సరాలు అయిపోయింది పార్టీ వచ్చి. దిస్ ఈజ్ హై టైమ్ నౌ. తో ఆ దిశగా పార్టీని నడిపించే వాళ్ళని అధ్యక్షులుగా చేయాలన్న ఒక కార్యకర్తగా నేను కోరుకుంటాను, అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా మంచి కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ముఖ్యంగా మేము అనుకుంటున్నాం. ఆ బీజేపీ పార్టీ ఆవిర్భావం జరిగి 45 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల తెలంగాణలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ప్రజల కోసం బీజేపీ పార్టీ ఉంటే ఈ ప్రజల కోసం ఏదైతే ఉందో వారందరూ కూడా వారి నమ్మకం కోసం బీజేపీ పార్టీ పనిచేస్తుంది. అందులో నేను కార్యకర్తగా కోరుకున్నాను. నిజామాబాద్ జిల్లాతో పాటు మంచి కార్యకర్తకు అయితే మా నిజామాబాద్ జిల్లాకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కార్యకర్తగా నేను. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడమే ముఖ్యం. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఇనాగ్రేషన్కు వస్తున్న కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రైతు ఆత్మీయ సమ్మేళనంతో పాటు దివంగత డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. దాంతోపాటు పసుపు బోర్డు ఇనాగ్రేషన్ కూడా ఉంటుందని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.